కానీ మోస్ట్ కస్టమైజబుల్ బైక్ అంటే నాకు జీటీఎన్ ఇంటర్సెప్టర్ అనిపిస్తుంది. దీన్ని కూడా చూడండి, మంచి రెట్రో ఫినిష్ ఇచ్చారు. అండ్ మన జీటీ కూడా క్రేజీ ఫినిష్ ఉంది. ఎంత కస్టమైజ్ చేయొచ్చు మీరు అంత చేసుకోవచ్చు జీటీని. అన్నా మీరు రైడరా అన్నా? అన్నా మీరు రైడర్ అన్నా? మీరు టెనార్ అన్నా? అన్నా ఎంత పడ్డదన్నా? అసలు చెక్అవుట్ ఆర్ లైన్ అప్ ఈరోజు. బాబా జీటీలు అయితే ఏమైనా లౌడ్ ఉన్నాయా? So what's up guys, welcome back to the channel. సో ఈరోజు సండే, సో మార్నింగ్ రైడ్. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ 4 o'clock దాకా మేల్కొని ఉండే అనమాట. సరే 4 దాకా మేల్కున్నా కదా, ఇంకా మేల్కుట అయిపోతుంది అనుకునే టైంలో పడుకున్నా. దాని తర్వాత సరే స్లీప్ వేసినాం కదా, తర్వాత మళ్ళీ 5:30కి అలా మోగితే లేచిన తర్వాత ఏమైంది, ఎవ్వడు ఫోన్ చేయట్లేదు. నేను అందరికి ఫోన్ చేయడానికి ట్రై చేసి ఎవ్వడు ఫోన్ ఎత్తుతలేడు. సరే ఎవరికైతే చేస్తాడు పక్క ఎత్తుతాడు అన్న డౌట్ ఉండే, నాకు చేయలేదు. నేను బేసిక్ ఏదైనా నాకు నిద్ర పోవాలని ఉండే. దాని తర్వాత మెసేజ్ వచ్చింది. దాని తర్వాత నేను పడుకోపోయాను. యాక్చువల్లీ 5:30కి మళ్ళీ అల్లాంకి లేచాక మళ్ళీ పడుకున్నా. నెక్స్ట్ 10 minutes టంగ్ 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 నోటిఫికేషన్ చూస్తే అందరు నిద్ర లేచారు. 5:40కి నిద్ర లేచారు. 5-6 లోపల అందరు మా ఇంటి కింద ఉన్నారు. సో ఇప్పుడు నాకు తప్పదు, నాకు ఆప్షన్ లేదు. నేను ఇప్పుడు రెడీ అయ్యి కిందకి పోయి రైడ్కి వెళ్ళాల్సిందే. ఎవ్రీవన్ వోకప్, ఎవ్రీవన్ ఆన్ దేర్ వే. సో కొద్దిగా బద్ధకం అనమాట నాకు సండే రైడ్స్ లో పొద్దున్న లేవడం అనేది. కానీ లేచాక వెళ్ళాక మళ్ళీ ఫుల్ ఎంజాయ్ చేస్తా. కానీ ఆ లేసే ఆ కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది నాతో అవ్వదు అనమాట. సో నౌ లెట్స్ వేర్ ఆర్ గేర్ అండ్ స్టార్ట్. సో బాయ్స్, సౌరభ్ అన్న కూడా ఆన్ ద వే ఇక్కడికి వస్తున్నాడు. డినో అన్న కూడా వస్తా అన్నాడు, కానీ ఇంకా డినో అన్న స్లీప్ వేసినట్టున్నాడు. మన బాయ్స్ ఆల్రెడీ వచ్చేసారుగా, మనం ఫ్యూల్ అప్ అయిపోదాం. ఇన్ని జీటీలు ఈరోజు ఘోరంగా ఉన్నాయి. జీటీలు అయితే మా ఇంటికాడ ఇంకొక 3 ఉన్నాయి, ఆన్ ద వే వస్తున్నాయి. అండ్ లోకేష్ కూడా వచ్చిండు ఈరోజు రైడ్కి. సడన్ ప్లాన్, అసలు నేను మంచి స్లీప్లో ఉండే, బట్ ప్లాన్ వేసేసి వచ్చేసినాం. లెట్స్ ఫ్యూల్ అప్ అన్న. 95 ఫుల్ ట్యాంక్. ఓ క్లిక్ హోతానా హోతే రోక్ దో, ఆటో స్టాప్ లో రోక్ దో. యో బాయ్స్, అరే జీటీ 21 ఇచ్చింది మొన్న రాత్రి, నిన్న నైట్ ది 21 రా. మనం ఆ రోజు చంపినాక కూడా 21 రా మైలేజ్. నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు మంచిగా స్మూత్గా వెళ్ళాను అనుకో, 25 కూడా ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఇది రికార్డ్ చేస్తున్నా నేను, మీ మొక్క కనపడాలి జీటీదని. 650 ప్యారలల్ ట్వినేడా, 180 bhp వచ్చేసారు. వీడు ఎగ్జాస్ట్ ఇంకా లౌడ్ అయింది. వీడు క్యాన్ మార్చేసిండు, ఎండ్ క్యాన్. బాయ్ వచ్చిండు, బాయ్. అందరు మొత్తుకుంటారు. వీడు ఎగ్జాస్ట్ 2 లౌడ్ ఉంటుంది. ఇప్పుడు అది మొత్తం జీటీ బాయ్స్ లైన్ అప్ ఉంది. అయితే ఇన్ని జీటీలు ఉన్నాయి రా బాబు. కానీ మోస్ట్ కస్టమైజబుల్ బైక్ అంటే నాకు జీటీఎన్ ఇంటర్సెప్టర్ అనిపిస్తుంది. దీన్ని కూడా చూడండి, మంచి రెట్రో ఫినిష్ ఇచ్చారు. అండ్ మన జీటీ కూడా క్రేజీ ఫినిష్ ఉంది. దీనికి నాకు ఇదంతా మస్తు నచ్చింది. అండ్ దెన్ వీడి కూడా సేమ్ ఎగ్జాస్ట్, ఇది ఎగ్జాస్ట్, ఇద్దరు ఎండ్ క్యాన్లు మార్చేసుకోరు అంతే. ఎంత కస్టమైజ్ చేయొచ్చు మీరు అంత చేసుకోవచ్చు జీటీని. దట్స్ వన్ థింగ్ ఐ లైక్ అబౌట్ ద రాయల్ ఎన్ఫీల్డ్స్ 650s. అన్నా మీరు రైడరా? అన్నా మీరు రైడరా? అన్నా మీరు రైడర్ అన్నా? మీరు టెనార్ అన్నా? అన్నా ఎంత పడ్డదన్నా? అది ఫుల్ ట్యాంక్ 150 కిలోమీటర్ ఇస్తుంది. 170 ఇచ్చింది రామన్నా. నాకు 21 మైలేజ్ ఇచ్చింది నిన్న. ఎస్, మైలేజ్ ఇస్ ఇంపార్టెంట్ రా లీటర్ క్లాస్ లో. మైలేజ్ నే ఫ్లెక్స్ చేయాలి రా. రే ఇక్కడ ఉన్న ప్రతి బండి కంటే ఆ పచ్చిని వదిలేస్తే దాటేసింది రా అది మైలేజ్ మ్యాటర్ లో. సో బాయ్స్, అసలు చెక్అవుట్ ఆర్ లైన్ అప్ ఈరోజు. బాబా జీటీలు అయితే ఏమైనా లౌడ్ ఉన్నాయా? ఇంకొందరు అందరు జంప ముందుకప్పుడే గ్యాప్లో. వావ్, ఓహో లేదు, ఇలా వెనకాలే ఉన్నారు ఇంకొందరు. అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఈరోజు ఇంతమంది టర్న్ అప్ అవుతారు లైన్ అప్ అని చెప్పేసి అయ్యారు. ఏమో దీని కింద ఎట్లా వస్తుంది అసలు సౌండ్, ఒక్కొక్కడిది ఊగిపోతుంది ఇక్కడ జీటీలు అయితే. మనవి సస్పెన్షన్స్ ఇంకా ఎయిర్ ఎప్పుడైతే చేంజ్ చేశానో, జనరల్గా నేను ఏప్రిల్లో ఏ ఎయిర్ పెడుతుండే అంటే రేర్ 30 ఫ్రంట్ 29. అదే మైండ్ సెట్లో నేను దీనికి ఈ టైర్ సెక్షన్ కి ప్రకారం పెట్టాలని మర్చిపోయి సేమ్ పెడితే నాకు ఇన్ని రోజులు దీన్ని నడిపేటప్పుడు ఆగమైనా నేను రోడ్ మీద. ఈ రోజు యాక్చువల్ గా సస్పెన్షన్ సెట్ చేసి దాని తర్వాత ఎయిర్ కూడా వెనకాల 45 ఫ్రంట్ 35 పెడితే బండి అసలు ఏమైనా హ్యాండ్లింగ్ ఉందా లీటర్ క్లాస్ లో లేదు. అసలు ఎంత సింపుల్ హ్యాండిల్ ఉందంటే అంత సింపుల్ గా ఉంది. ఇప్పుడు పీస్ఫుల్ గా నడపచ్చు. ఇన్ని రోజులు దీన్ని నడిపేటప్పుడు అందుకే మన ట్రాక్ కూడా ఇట్లా తోస్తుండే, బికాస్ ఆఫ్ ద సస్పెన్షన్. అది అక్కడ ఎయిర్ ప్రెషర్ కరెక్ట్ ఉండే, అక్కడికి వెళ్ళాకే తెలిసింది ఎయిర్ ప్రెషర్ లోలో తెచ్చిన అని చెప్పేసి. కింద వాళ్ళైతే డామినేట్ చేస్తారు. So now we have the perfect air. So this ride is going to be a very chill ride and cool ride. మంచిగా ఎంజాయ్ చేద్దాం ఈ రైడ్ అయితే. అసలు ఒక్కసారి కూడా, కానీ మీకు లీటర్ క్లాస్ లేదు తెలుసా, ఒక్కసారి కూడా చెయ్యి ఇలా తీసి నడుపుదాం అంటే భయం వేస్తుంది సడన్గా ఏమొస్తారో ముందు అని చెప్పి. సో అదొకటి ఉంటుంది. లెట్స్ పుట్ ఇట్ ఆన్ ఏ మోడ్.
లీటర్ క్లాస్లు ఏమో సౌరభ్ అన్న దగ్గర GSX S తోటి ఎంజాయ్ చేయడం కంటే ఎక్కువ నేను దీన్ని దాంతో ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నా. ఆ ఫీల్ ఉంటుంది మన దగ్గర సేమ్ లెవెల్ ఆఫ్ సేమ్ క్యాపబుల్ బైక్స్ ఉన్నప్పుడు కలిసి వెళ్తుండే గ్రూప్ మెంటల్ ఫీల్ ఉంటుంది. నాకు తెలిసి ఈ రోజు మాకంటే ఎక్కువ ఫీల్స్ GT 650 లైన్ అప్ ఉంటుంది. బికాస్ వాళ్ళు ఆల్మోస్ట్ 7 బైక్స్ సంథింగ్ GTసే ఉన్నాయి. సో అది ఇంకొక లెవెల్ ఆఫ్ ఫీలింగ్ అది. సో ఐమ్ వేరింగ్ ద రైనాక్స్ ది న్యూ గేర్. మనకు ఉండపోచం మరి ఎడికేసిందే. ఈ రోజు కూడా అదే వేసుకున్నా, కాకపోతే షూస్ మార్చుకున్నా. క్రాంప్స్టర్స్ బదులు ఆల్పైన్ వేసేసుకున్నా. మనోడు అలా వైబ్ లో ఉన్నాడు, మొత్తం లెదర్ రే వెనకాల లైన్ అప్ ఇట్లా లైట్స్ వెలిగిపోతున్నాయి మాకు. G-Force అసలు ఎంత ఉందంటే బాబా లీటర్ క్లాస్ మీరు ఒక్కసారి కొన్నారు అంటే మీకు పవర్ క్రేవింగ్ అన్నదే ఉండదు. మీరు ఎప్పుడైతే పవర్ క్రేవ్ అవుతుంది అనుకుంటున్నారో ఫుల్ మోడ్ పెట్టి థ్రాటిల్ ఇచ్చేయండి, నెక్స్ట్ సెకండ్ ఆ క్రేవింగ్ వెళ్ళిపోతుంది, ఉన్నది కూడా భయమేస్తుంది. అండ్ లీటర్ క్లాస్ విత్ గుడ్ మైలేజ్ ఇస్ ఎనీ డే గుడ్ బ్రో. సో మనకు మంచిగా మైలేజ్ కూడా వస్తుంది, పవర్ కూడా ఉంది. So engine braking is very important when you are riding a non-electronic bike. Engine braking and brakes రెండు కలిపి వాడితేనే మీకు ఎంత బ్రేకింగ్ బయట ఉండాలి అంత ఉంటుంది. లేదంటే మాత్రం ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బి ఆనెస్ట్. వాడు వీడియో తీస్తాడంట, ఆగు పో నువ్వు పో ఫస్ట్. ఇంజన్ బ్రేకింగ్ వల్ల నేను మంచిగా సెట్ అయింది. నేను నిన్ను చూస్తుండే, సో నువ్వు స్పీడ్కి వెళ్ళేసరికి నేను అదే ఫామ్ లో వచ్చినా కదా. నువ్వు బ్రేక్ వెళ్ళేదంటే ఏం లేదనుకున్నా, అమ్మో బాబోయ్. బట్ యా కంట్రోల్ ఆబ్వియస్లీ అయిపోయింది అనుకో. అక్కడ మెయిన్ ఏమైందంటే, సో ఇప్పుడు టార్మాక్ నుంచి నేను వెంటనే మళ్ళీ అక్కడ పెట్టుండే సర్ఫేస్ కాబట్టి కొంచెం బ్రేకింగ్ స్లో డౌన్ చేయాల్సింది వచ్చింది. లేదంటే జనరల్ గా గట్టిగానే నొక్కొచ్చు. సో దానివల్ల నేను స్లో డౌన్ అయినా అండ్ స్పీడ్ బ్రేకర్స్ పైన జంప్ అయిపోయినా. అదే లాంగ్ పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఉంటే పెద్ద తలనొప్పి. లక్కీలీ వి నో దిస్ రోడ్, వి నో దో స్పీడ్ బ్రేకర్స్ కాబట్టి. సో గైస్ మార్నింగ్ ఫన్ అయితే అయిపోయింది, పుల్ ఇచ్చేసినాం, అందరు నిద్ర పోయినాయి, అందరు ఫుల్ అవేక్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి విల్ హ్యావ్ వెరీ స్మూత్ అండ్ స్వీట్ రైడ్. సో ప్రశాంతంగా పీస్ఫుల్ గా వెళ్ళేటట్టు. వీ డోంట్ వాంట్ ఎనీ క్రాషెస్ ఆర్ ఏదో స్టంట్లు వద్దు. పీస్ఫుల్ గా వెళ్దాం, పోదాం, తిందాం, చిల్ అవుతాం, జోక్స్ వేసుకుందాం, మళ్ళీ వాపస్ వచ్చేసామా అని ఉండాలి. వెనకాలే ఉన్నారు మన వాళ్ళందరూ. నేను సేమ్ స్పీడ్ జిక్సర్ లో ఇప్పుడు 6th గేర్ లో ఇలానే కంటిన్యూ చేస్తూ క్రూజ్ చేస్తే నాకు 25 to 26 మైలేజ్ వస్తుంది. 180 bhp ఆన్ రేర్ వీల్, సూపర్ బైక్, సూపర్ స్పోర్ట్, గివింగ్ మైలేజ్ ఆఫ్ 25-26 బ్రో. పీస్ఫుల్ అన్నో లేదా ఎంటర్ ఏరియా. సో అదొక టైప్ ఆఫ్ ఫన్. సో హ్యాపీగా మెల్లగా వెళ్దాం. స్ట్రెచ్ దొరికితే అప్పుడప్పుడు కొడదాం, కర్వ్స్ దొరికితే అప్పుడప్పుడు కొద్దిగా అలా ఉంపుదాం, పీస్ఫుల్గా వెళ్ళేసి వద్దాం. సో ఇందాక ఒకటేంటంటే స్లైట్ గా ఈ రోడ్ కనుక పెట్టుంటే ఐ ఫీల్ లైక్ ABS ఉండడం ఈజ్ మస్ట్ ఫర్ సూపర్ బైక్ ఆర్ ఎనీ బైక్. లేదంటే నాన్ ABS కూడా చెల్తా. ABS ఉంటే అలా కొట్టచ్చు, ABS లేకపోతే కొంచెం ఇలా వెళ్ళాల్సింది వస్తుంది. యూ కెన్ స్టిల్ రైడ్ దిస్ ఫాస్ట్, ఇట్ డజంట్ మీన్ యూ కాంట్ రైడ్ ఫాస్ట్, బట్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ కంపేర్ టు ఎనీ వన్ ఆన్ ద రోడ్. సో అది ఒకటి గుర్తుపెట్టుకుని, ఫర్ బయింగ్ ఏ రా బైక్, బట్ యూ విల్ హ్యావ్ సో మచ్ కంట్రోల్ ఇన్ యువర్ హ్యాండ్. మీకు ఏముండదు, యూ విల్ ఫీల్ మోర్ కనెక్టెడ్ టు ద బైక్. థ్రాటిల్ ఇచ్చారా బండి రేర్ తిరిగిపోతుంది, ట్రాక్షన్ ఉండదు ఆపడానికి. బ్రేక్ కొట్టారా, మీరు ఎంత బ్రేక్ ప్రెషర్ పెడితే అంతే ఆగుతుంది, ABS ఇంటర్వెన్షన్ ఉండదు మధ్యలో. సో ఇట్స్ ఎ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ప్రతి ఒక్కరు ఒక్కసారైనా రా బైక్ కొనుక్కొని నడిపి ఎంజాయ్ చేసి దెన్ షిఫ్ట్ టు ఎ బైక్. ఇట్స్ ట్రస్ట్ మీ, ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ మనకు ఫ్యూచర్లో ఇలాంటి బైక్స్ దొరకదు, ఉన్నప్పుడే ఇలాంటివి తీసేసుకొని ఎంజాయ్ చేసేయాలి. ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అసలు జనరల్ గా డినో అన్నతో ఇక్కడికి వస్తాం అనమాట, పిస్తా చాయ్ దగ్గర. నైట్ రైడ్ అనగానే డినో అన్న ఇక్కడికి వచ్చి టీ తాగుతాం. అండ్ ఇంకొకటి, మీకు చాలా మందికి ఇంటర్కామ్స్ దేనికి యూజ్ అవుతుంది అన్న డౌట్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మా వెనకాల రైడర్స్ కొంచెం స్లో అయిపోయి ఉండే. సో సౌరభ్ అన్న దగ్గర ఇంటర్కామ్ ఉంది, నాది సౌరభ్ అన్నది కనెక్టెడ్ ఉంది. అన్న అందరికన్నా ముందు ఉండే. సో అందరికి చెప్పిన నేను అందరిని స్లో డౌన్ చేసేసి అని చెప్పేసి. సో అందరు వెంటనే స్లో డౌన్ అయ్యారు. సో మీకు ఏంటంటే ఇంటర్కామ్ లో మీరు పాటలు పెట్టుకుంటూ మాట్లాడచ్చు. మీరు మాట్లాడినప్పుడు అది వాల్యూమ్ ఆటోమేటిక్ గా లో అవుతుంది, మీరు మాట్లాడడం ఆపంగానే ఆటోమేటిక్ గా వాల్యూమ్ హై అయిపోతుంది. సో ఇట్స్ మోర్ లైక్ ఏ వాకీ టాకీ. ఇట్స్ వెరీ హ్యాండీ. మీరు రైడ్ చేస్తున్నారు గ్రూప్ తో అంటే ట్రస్ట్ మీ, ఇంటర్కామ్ is a must. You guys will enjoy the talks, you guys will enjoy the ride even more. So I will suggest to buy an intercom any day. కాకపోతే మెష్ ఇంటర్కామ్ తీసుకోండి, అప్పుడైతేనే మీరు ఎక్కువ రైడర్స్ కి కనెక్ట్ అవ్వచ్చు. లేదంటే మీరు చూడండి ఇంటర్కామ్స్ పట్టు ఉంటుంది, రకరకాల ఇంటర్కామ్స్. నాది సౌరభ్ అన్నది ప్యాక్ టాక్ హెచ్. సో మా ఇద్దరిది ఇంటర్కామ్స్ కనెక్ట్ అయితే అలా ఐ గెస్ వీ కెన్ కనెక్ట్ అరౌండ్ 8 కూడా కనెక్ట్ చేయొచ్చు అనుకుంటే. చాలా కనెక్ట్ చేయొచ్చు ఇంటర్కామ్స్, బట్ ఇట్స్ అ బిట్ ఎక్స్పెన్సివ్. మీరు బడ్జెట్ లో కూడా ఈ మధ్య క్రేజీ ఇంటర్కామ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. యూ గైస్ కెన్ బై అండ్ ఇన్వెస్ట్ ఆన్ ఎ గుడ్ ఇంటర్కామ్
ఇంటర్కామ్. యూ గైస్ విల్ లవ్ ద రైడ్ బ్రో, ట్రస్ట్ మీ. ఎప్పుడైతే మనము ఇలా ఏదైనా గేమ్ ఆడు, సపోజ్ ఎగ్జాంపుల్ సండే క్రికెట్ ఆడి సాయంత్రం వెళ్ళి ఫుడ్ తినేటప్పుడు మాట్లాడుకుంటాం కదా, సేమ్ థింగ్ బండి నడుపుతూ మీరు మాట్లాడుకుంటుంటే అసలు ఆ ఫీలింగే వేరే లెవెల్ సండేస్లో. సో అన్నిటికన్నా ముందు బై ఎ గుడ్ హెల్మెట్ ఫస్ట్, దెన్ ఇన్వెస్ట్ ఆన్ రైడింగ్ గేర్ అండ్ దెన్ గెట్ అన్ ఇంటర్కామ్. ఫస్ట్ ఇవి చేసుకోండి, దాని తర్వాత అది ఇంటర్కామ్ షుడ్ బి యువర్ లాస్ట్ థింగ్ టు పర్చేస్. ఫస్ట్ సేఫ్టీ అండ్ దెన్ ఆల్ ది కన్వీనియంట్ పార్ట్స్ అనమాట. అసలు సండే అవ్వగానే ఆల్ ద రైడర్స్ ఇన్ వన్ మిషన్ సండే రైడ్. అసలు ఎంతమంది ఉన్నారు సార్ రైడ్కి, వీళ్ళు మాత్రం లేరు. ఆఫ్ కోర్స్ జస్ట్ ఏంటంటే సండే అనగానే ప్రతి ఒక్క బైకర్ నిద్ర లేచి రెడీ అయిపోయి వచ్చేస్తారు రోడ్డు మీద. సింపుల్. వాడైతే దాన్ని ఎలా వింటున్నాడో వాడికే తెలియదు, అంత లౌడ్ ఉంటుంది. ఈ రోడ్ ఏదో మంచిగా ఉంది అసలు. ఇది ఏంటి, కొండపుచ్చమ్మ దాటాము, ఓసారి క్రేజీ స్మూత్. ఇలా ఉంటే ప్రతి రోడ్డు ఆహా సుఖం స్వర్గం. కానీ ఎవరుగా బ్లాస్ట్ చాలా ఘోరంగా ఉంది. విన్ బ్లాస్ట్ ఉంగి మాట్లాడాల్సి వస్తుంది. ఆ హెల్మెట్ లెఫ్ట్ రైట్ అవుతుంది, ఈవెన్ ట్రాక్ హెల్మెట్ లెఫ్ట్ రైట్ అవుతుంది. విన్ బ్లాస్ట్కి వచ్చి లెఫ్ట్ నుంచి కొడుతుంది రైట్కి విన్ బ్లాస్ట్. ఎస్పెషల్లీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా సేఫ్గా వెళ్ళాలి. ఇది చూసాం ఇప్పుడు హార్లీ డేవిడ్సన్ గ్యాంగ్ వెళ్తున్నట్టుంది. హార్లీ లేదంటే ఇండియన్, ఐ డోంట్ నో, క్రూజర్స్. మెంటల్ ఉన్నాయి బండ్లు చూడనీకైతే ఒక్కొక్కటి. అబ్బా ఏంది ఇంత బ్యూటిఫుల్ ఉన్నాయి. 4 వచ్చేసినా మీకు అందరు S4కే. బ్యూటిఫుల్ బైక్స్ అబ్బా. హార్లే క్రూజర్స్ అదొక అలాగే మైండ్ సెట్ అనిపిస్తుంది హార్లే ఉన్నోళ్ళు, వేరే వాళ్ళదంతా మొత్తం. సో ఎస్, ప్రతి ఒక్క సూపర్ బైక్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ప్రతి ఒక్కరు సండే రైడ్ అనగానే వచ్చేది ఫర్ ఆల్మోస్ట్ చాలా మంది. అండ్ టుడే వీఆర్ ఆల్సో హియర్. ఎక్కడ పెడదాం మన బైక్స్? ఓ మై గాడ్, ఫుల్ ఉన్నాయి సూపర్ బైక్స్ లో. ఏడైతే ఈరోజు ఇక్కడ పార్కింగ్ లేదుగా సరిగ్గా, లేదు కార్ దగ్గర. ఇగో రెడీ ఉన్నాడు బాయ్. అరే మనోడు ఇంకొక రైడర్ లోకేష్ రావాలి, ఇంకా అటు పెట్టేద్దామా? ఇంకా లోకేష్ ఒకటి రావాలి. అందరు వచ్చేసిరా, లోకేష్ తప్ప. మీరు అక్కడ పార్క్ చేయండి, నేను ఈ లోకేష్ గాడికి రోడ్ పైన చూపించొస్తా. బాయ్స్ అసలు రైడ్ తర్వాత బెస్ట్ పార్ట్ ఏం తెలుసా? గేర్లు అంతా తీసేసి ఇట్లా గాలి ఆడుతుంది కదా, ఆహా. దాని తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్ళి తొల్లడమే. దాని తర్వాత అదైతే ఇంకా సుఖం. అది అవర్ యూ ఫీలింగ్ సూపర్ బైక్స్ తో? ఒకప్పుడు వీడేజ్లో ఉన్నప్పుడు నేను ఎఫ్జీలో వెళ్తుండే, ఇగో ఈ మనిషి GSX 1000 వేసుకొచ్చేటాడు. అప్పుడు చూసి అనుకుంటుండే ఎప్పుడురా అని. ఇప్పుడు ఇలా చూస్తే నాకు అదే మస్తు నవ్వు వస్తుంది నాకు. శాడిజం ఏం శాడిస్ట్. GTAనే ఉండే, FZలో ఉండే. మీరు పుటప్ చేసిర్రా సూపర్ బైక్స్. నేను పుటప్ కదా, వీడు అపాచీ కంటే దూరం ఉంటుండే. నేను అక్కడ ఆ కార్నర్లో ఉంటుండే. 147 100 ఎక్కడ అపాచీ 140 130 అయినా గుంజుద్దా, తిప్పి కొడితే గుంజితే 105 రా. నేను మ్యాక్స్ దానిలో ఇలా అని కొడితే 105 పోతుండే. ఆ 105 దేనికి పనికి రాదురా, వీళ్ళందరూ వెళ్ళేదానికి. ఒకసారి నా వల్ల గ్రూప్ రైడ్ లో 16 బైక్స్ 80 వెళ్ళినాయి. నాతో పిల్లని కూడా కూర్చుండు, వాడు హెవీ ఉన్నాడు, బండి 80 దాటలేదు. అది వాళ్ళు గ్రూప్ గానే పోవాలని ఫిక్స్ అయ్యారు. సో దాని వల్ల మేము 80 దాటలేకపోయినా నేను ఇట్లా ఎంబరేజ్ అయిపోయినా. నేను బా ఎందుకు వచ్చినారా రైడ్కి అనుకున్నాను. నేను మొత్తం గ్రూప్స్ లో వెళ్ళింది నా వల్ల. అదే కదా, మొత్తం అందరూ ఆరా స్లో డౌన్ చేసేస్తాను నేను. బట్ ఈరోజు మనం సూపర్ బైక్ పైన వచ్చినా కూడా మన రోడ్స్ కి ఆ గాలికి ఐ ఫీల్ లైక్ అడ్వెంచర్ ఇస్ మచ్ బెటర్. మజా వస్తుంది, కానీ ఆ ఎయిర్ అది కొట్టే విధానానికి మనకి ఈరోజు విండ్ బ్లాస్ట్ ఘోరంగా ఉంది. సో కొద్దిగా లెఫ్ట్ రైడ్ అవడం. కొన్ని ఆ సూపర్ బైక్స్ ఎంజాయ్ చేసేది ఆ హై స్పీడ్స్ ఇలా ఒప్పుకుంటూ అంటే కూడా అది అయ్యట్లేదు. కొన్ని స్లో స్పీడ్స్లో వెళ్ళి దాని ఇన్లైన్ ఫోర్ సౌండ్ ఇందామన్నా గాలి గట్టికి కొడుతుంది. సో బేసిక్గా పైకి కింద నాకు తెలిసి ఇలా జీటీలో వినిపించుంటుంది వీళ్ళకి. నా ఎగ్జాస్ట్కి అయితే నీకు నీ బండి వినిపించింది ఎగ్జాస్ట్ నోటు నడిపేటప్పుడు 120sలో? నాకు వినపడలేను. గాలి తండ్రులు కొడుతుంది నా చెవులో. సో మనం ఏం చేయాలంటే నాకు తెలిసి ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవాలి. మనం ఇయర్ ప్లగ్స్ పెట్టుకున్నామంటే విండ్ బ్లాస్ట్ చాలా మైనస్ అయిపోతుంది కాబట్టి మేము పీస్ఫుల్గా నడపచ్చు. నేను అది కొందాం అనుకున్నా కానీ బ్లింకిట్లో 80 రూపీస్ కోసం నేను మళ్ళీ 200 పెట్టాలని చెప్పేసి లైట్ తీసుకున్నా. ఇక్కడ ఏదో ఆర్డర్ ఇచ్చినా లాస్ట్కి వచ్చి ఇది లేదు అదే ఇప్పుడు ఏంటన్నా ఆర్డర్ చెప్తున్నాడా లేదా ఆర్డర్ అయిపోయింది అంటున్నాడా? ఆర్డర్ చెప్పింది రిపీట్ చేస్తున్నా. పోనీలే. అసలు మన వాళ్ళందరూ గేర్లు చూడన్నాడా. ఎప్పుడైనా ఇలా సండే రైడ్కి వచ్చినప్పుడు గ్రూప్ వచ్చిందంటే 1 అయినా 2 టేబుల్స్ అయినా మొత్తం గేర్ హెల్మెట్స్ బ్యాగ్స్కి వెళ్ళిపోతాయి. బ్యాగ్ అంటే నా బ్యాగ్ బ్యాగ్ అంటే నా బ్యాగ్ ఏడుందిరా గుర్తు. ఓకే ఇక్కడ ఉంది. దీనిలో చెప్తున్నారా నేను అలాగే మొత్తము హెల్మెట్లు బ్యాగులు పెట్టడానికి ఒక 2 టేబుల్స్ వెళ్ళిపోతాయి. అంటే నా బ్యాగ్ గుర్తొచ్చింది ఎడ పెట్టినా అని చూస్తే అన్నీ కలింది చూపించిన. అదే మొత్తం ఆడ ఫుల్ హెల్మెట్స్ గేర్లు అయిపోయింది మొత్తం. కీ దాచని కూడా రాదు వీళ్ళకి.
వీళ్ళు బేసే సొరబన్నకి తీసి దాచేసారు. వీళ్ళు ఎక్కించుకొని ఇప్పుడు ఒకటి దగ్గర కీ ఉందో ఒకటి తెలియట్లేదు. అది వీళ్ళకి ఇస్తే వీళ్ళకి పోగొట్టేసారు. వాడు పాకెట్లో పెట్టినట్టు ఆడికే తెలియదా పావం. సో అసలు మంచి రైడ్ అయిపోయింది. కూర్చొనేసి అందరు ఎలా పడ్డారు, వాళ్ళ యాక్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటూ కింద పడిని దొల్లేసినాయి. ఆ వీడియోలు ఉంటాయి కదా, ఒక్కొక్కరు పడిన వీడియోలు కూడా ఓడవకూడదు అలా వీడియోలు చూసుకుంటూ. బట్ లుక్ ఎట్ దిస్ బ్యూటీస్ మ్యాన్, 2 లీటర్ క్లాసెస్. ఎల్బోస్ అవుట్, ఆఫ్ రోడింగ్ చేస్తే అది బయటకు వచ్చేస్తారు. 10R కంటే కమిటెడ్ ఉంటుంది. ఈ కలర్ దానికి యూనిక్ ఉంది, ఆ కలర్ దానికి యూనిక్ ఉంది. బ్లూ ఈజ్ వెరీ గుడ్, ద గ్రీన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి తెలుసా. పక్కన పెడితే కూడా చాలా కొద్దిగా పక్కన మ్యాచింగ్ అవుతున్నట్టు కూడా లేదు, చాలా డిఫరెంట్ గా ఉంది. కొట్టిడా బ్లేడీ జీటీ, బ్లేడీ జీటీ బాయ్స్ ఆటో ఎక్స్పోనెన్స్ కొడతారు. మీ తప్పే కొడతానే ఏమంటారు రేజు. ఇవన్నీ మొత్తం మన వాళ్ళ జీటీలు చూడండి. క్రోమ్ ఇది ఇంటర్సెప్టర్ క్రోమ్. అరే అది కూడా క్రోమ్ జీటీఏ. కానీ నాకు వీళ్ళందరిలో ఇది చాలా నచ్చింది. చూడడానికి చాలా బాగుంది. ఇది అంటే చాలా రెట్రో ఇష్, చాలా బాగుంది ఆ లెదర్ అంతా. నాకు జనరల్ గా జీటీలో క్రోమ్ తీసుకుంటే ఇలా లెదర్స్ అవన్నీ వేయడం నచ్చుతుంది. ప్లస్ దాని ట్యాంక్ బాగుంది యాక్చువల్గా, రెడ్ అండ్ క్రోమ్. నేను యాక్చువల్లీ ఆ కలర్ ఫస్ట్ టైం చూస్తున్నా, నాకు చాలా నచ్చింది ఆ కలర్. ఇంకా మన స్క్రామ్ అండ్ ఇంకొక జీటీ కూడా ఉంది, ఇంకొకటి ఇంటర్సెప్టర్, అది కూడా మస్తు ఉంది అసలు. గ్రీన్ చాలా డార్క్ గ్రీన్ ఉంది, చాలా రాయల్ గా ఉంది గ్రీన్. ఈ రేస్ చేస్తే చోలు గుయ్యి అంటాయి. సో ఎస్ఎస్ మోటో కార్ప్ వేసేసింది అనుకుంటారు, రేర్ అదో కాదో తెలియదు. చూడ్డానికి కొంచెం అలానే ఉంది. సో చాలా లౌడ్ గా ఉంది. ప్లస్ దాని ట్విన్ సిలిండర్ కలిసి ఒకటే పైప్ జాయిన్ అవుతుంది కదా, ఇంకా లౌడ్ అవుతుంది. అది వీడియోలు కూడా అయిపోయినాయి. మన స్క్రామ్ వాడు ఒక్కడు హెల్మెట్ వేసుకుంటే రెడీ ఆల్. కొద్దిగా బండిని వార్మప్ చేసేద్దాం. 39లో ఉంది. సో మన కోల్స్టర్ యాక్చువల్గా 45 degrees ఉండాలి. సో 45 అయిపోతే మన బైక్ విల్ బి ఆల్ గుడ్ అండ్ రెడీ టు హిట్ ద రోడ్స్. అండ్ జీటీ చూడండి, యాక్చువల్గా జీటీ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ బైక్స్ అండర్ 5 lakhs నాకు తెలిసి. ఇది అండ్ మోస్ట్ కస్టమైజబుల్ కూడా. అసలు ఒక్కొక్క అతని స్పీడోమీటర్ ఇక్కడ ఉంది, చాలా బాగుంటుంది. చలో లాంచ్ కంట్రోల్ అసలు లాంచ్ కంట్రోల్ క్రేజీ వస్తుంది అబ్బా 10R అయితే. లెట్స్ సీ అన్న లాంచ్ కంట్రోల్ ఎట్లా అవుతుంది. చలో మనదైతే రాకెట్ లాంచ్ కంట్రోల్ లాగా మనం ట్రై చేస్తే లిఫ్ట్ అప్ అయిపోతూ వస్తుంది. కానీ 10R ఈస్ వెరీ బ్యూటిఫుల్. లైక్ దాని లాంచ్ కంట్రోల్, దాని సిస్టమ్స్, ఎవ్రీథింగ్. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ లాంచ్ కంట్రోల్స్ అనిపిస్తుంది నాకు 10R. నాకు తెలిసి దానిలో లాంచ్ కంట్రోల్ కూడా 3 types పెట్టుకోవచ్చు. బ్యూటిఫుల్ సౌండ్ అసలు 10R అయితే. ఐ డోంట్ నో వై, బట్ యా 10R హ్యాస్ వెరీ గుడ్ సౌండింగ్. మంచిగా చిన్న రైడ్, పీస్ఫుల్ రైడ్ ఇది అయితే. యాక్చువల్ గా చాలా చిన్నగా నీట్ గా అయిపోయింది. కొద్దిగా స్పీడ్స్ కొట్టాం, కొద్దిగా కార్నర్ కొట్టాము, కొద్దిగా టైం పాస్ చేసాం, మాట్లాడేసాం, ఫుడ్ అయిపోయింది, ఎవ్రీథింగ్ అయిపోయింది. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ గో హోమ్ అండ్ స్లీప్. ఫస్ట్ స్లీప్ వేయాలా 1 hour. ఇక్కడ చాలా మంది మేల్కొని వచ్చాం సీదా. అదేందో రైడ్ అనగానే నిద్రే పట్టదు వెళ్ళేదాకా. అది పడుకుంటే లెగమని ఒక భయం ఉంటుంది, ప్లస్ పడుకొని లేస్తేమో నిద్ర ఉంటుంది. ఇంకా ఎట్లా లేస్తారో చాలా మంది మార్నింగ్ 6కి ఫ్రెష్గా. మనతో అవ్వదు అది అట్లా ఫ్రెష్గా లెగడం అనేది. మన ముందు రోజు ఫుల్ అలసిపోతే మేబీ ఫ్రెష్గా లెగచ్చు, కానీ బట్ జనరల్గా అయితే ఫ్రెష్గా లెగడం అంటే మార్నింగ్ పూట నాకైతే లిటరల్గా ఇంపాసిబుల్. డ్రాప్ ద గేర్ అండ్ డిసపియర్. నేను ఇంకోటి ఏం అబ్జర్వ్ చేసిన సార్ ఈ బైక్ లో, దీనిలో డౌన్ ఫోర్స్ ఎంత క్రేజీ ఉందంటే, నేను సో బేసిక్ గా మన బ్రిడ్జ్ ఎక్కాక మనకి చిన్న అప్ అండ్ డౌన్ అవుతుంది కదా సడన్ గా. నేను జనరల్ గా ఏ బైక్ లో వెళ్ళినా కానీ బైక్ ఎగిరేది. దీని డౌన్ ఫోర్స్ ఎట్లుందంటే నా బాడీ పైకి లేస్తుంది కానీ బైక్ వాస్ స్టికింగ్ టు ద గ్రౌండ్. లిటరలీ ఎంత గాలి వస్తే నా బండి అంత డిప్ అవుతుంది, అంటే ఇట్స్ స్టికింగ్ టు ద రోడ్. అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి 6th gear లో ఉన్నా, no knocking, it will still pull. అసలు ఆ డౌన్ ఫోర్స్ దిస్ బైక్, ద లెవెల్ ఆఫ్ R&D దే పుట్ ఇన్ దిస్ బైక్ అప్పట్లో. బ్రిడ్జ్ పైన ఐ గెస్ ఐ వాజ్ డూయింగ్ వెరీ గుడ్ 3 digit స్పీడ్. స్టిల్ బైక్ గాల్లోకి ఎగరకుండా బైక్ వాస్ ప్లాంటెడ్, బైక్ వాస్ లిటరల్లీ స్టికింగ్ టు ద గ్రౌండ్. కుడోస్ టు సుజుకి బ్రో. అసలు అప్పట్లో ఇంత R&Dతో ఇలాంటి బండి చేయడం అనేది మెంటల్. దగ్గరికి అయితే వచ్చేసినాం. బ్యాక్ టు షామీర్పేట్.
జంప్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అన్నది అట్లా కాదుగా, పంప్స్ ఉంటాయి. మా ఇంటి దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ వచ్చాము. వీల్ చెక్ మైలేజ్ ఎంత ఇచ్చిందని. చాలా లైక్ మిక్స్డ్ నడిపాం, స్మూత్ కూడా నడిపాం, చాలా అగ్రెసివ్ పుల్స్ కూడా ఇచ్చినాం. బట్ వీ విల్ సీ నౌ హౌ ద మైలేజ్ ఇస్. ఫుల్ ట్యాంక్ అన్న 95. అది క్లిక్ అయినప్పుడు ఆఫ్ చేసేసేయండి. చాలు కూడా ఇట్లా క్లిక్ అయినప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టించినాం వెళ్ళే ముందు. ఇప్పుడు కూడా అంతా కొట్టించినాం. సో బాయ్ 6.28 లీటర్స్ ఫిట్ అయింది. మనం ఇప్పుడు వెళ్ళిన రైడ్ ఎన్ని కిలోమీటర్స్ తెలుసా? సో 6.28 లీటర్స్ కదా, 119.4 డివైడెడ్ బై 6.28 19 ఫ్రికింగ్ 19. ఈవెన్ ఆఫ్టర్ రైడింగ్ ఇట్ రియల్లీ బ్రూటల్. వీలీస్ కొట్టాము, బ్రూటల్ నడిపాము, 3rd 4th గేర్స్ గట్టిగానే పుల్ ఇచ్చాము, ఫస్ట్ గేర్ చాలాసార్లు వేసినాను. ఇవంతా చేశాక కూడా ఐ గాట్ ఫ్రికింగ్ 19 మైలేజ్. అంటే ఇమాజిన్ ఇఫ్ ఐ వాజ్ స్మూత్, లైక్ చాలా కామ్ గా స్మూత్ రైడ్స్ ఉంటాయి కదా, అలా ఎల్లుండుంటే ఈ పాటికి ఐ వుడ్ హావ్ గాట్ 25-26 ప్లస్ ఈజీ. దట్స్ ఏ సుజుకి ఫర్ యూ బ్రో. 1000cc బండి గివింగ్ మీ 19 మైలేజ్. అది కూడా మిక్స్డ్ నడిపాక, హైవేస్ లో స్పీడ్ గా నడిపాక కూడా. ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ థ్రాటిల్స్ మీరే చూసారు, రేవ్ కూడా ఇచ్చాం కొన్ని దగ్గర ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దట్. సో అదనమాట మన మైలేజ్ టెస్ట్ ఇవన్నీ ఎట్లయినా చేయము. సో ఇలానే చెక్ చేసేసి పెట్టేసినాం కాబట్టి అయిపోయా. ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక ఐ హ్యావ్ టు వాష్ మై బైక్, ఐ హ్యావ్ టు వాష్ మై హెల్మెట్, మై గేర్, ఎవ్రీథింగ్. అసలు జనరల్ గా సిటీలో నడిపొచ్చినా కూడా బైక్ అండ్ హెల్మెట్ వెంటనే వాష్ చేస్తా, బయట నుంచి వాటర్ స్ప్రే కొట్టి మొత్తం తుడిచేస్తా అనమాట. అండ్ దాని తర్వాత గేర్ అంటే రేర్ గానే. సో ఈ రోజైతే మొత్తం అన్ని క్లీన్ చేయాలి, ఎక్విప్మెంట్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటా. ఐ యూజువల్లీ కీప్ ఇట్ క్లీన్, వెరీ క్లీన్. నా బండి ఏ బండి వేయండి, నాది ఇప్పుడు దాకా నా బైక్స్ ఏది కూడా వాష్ చేయకుండా కవరే వేయలేదు ఒక్కసారి కూడా. సో ప్రతిసారి వాష్ చేసే కవర్ వేస్తాను అనమాట. సో యూ హ్యావ్, ఇఫ్ యూ మెయింటైన్ యువర్ బైక్స్ రియల్లీ గుడ్, దే విల్ లాస్ట్ ఫర్ ఎవర్. So keep it good. So yeah, so that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the